ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీవన్. ఒక గొప్ప సహోదరి యొక్క సాక్ష్యం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. బాపట్ల ప్రాంతంలో శ్రీదేవి అనేటువంటి అక్క పరిచర్య చేసింది. 2009లో మరి పిఏ స్వామి అంకుల్ యూత్ మీటింగ్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అంకుల్, దశరథ రామ్ అంకుల్ అనేటువంటి వ్యక్తి స్వామి అంకుల్ దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి కోసం మీరు ప్రార్థన చేయండి, మా అమ్మాయి ఆ పరిస్థితి బాగాలేదని చెప్తారు. అప్పుడు పిఏ స్వామి అంకుల్ అమ్మాయిని ఇక్కడ తీసుకురండి అని చెప్తారు. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో అంకుల్ వాక్యం చెప్తున్నప్పుడు ఒక వ్యాన్లో మంచాన్ని అంటి పెట్టుకున్నటువంటి ఒక పాపని దించుతారు. అది చూస్తూ ఉంటాడు అంకుల్ అక్కడి నుంచి వాక్యం చెప్తూ. వాక్యం అయిపోయిన తర్వాత అంకుల్ కిందకి దిగి వచ్చి రీతిగా దశరథ రామ్ అంకుల్తో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి పాప పేరంటే, అప్పుడు ఆ పాపే అంకుల్తో మాటలు కలుపుకొని అన్న నా పేరు శ్రీదేవి అని చెప్తుంది. అప్పుడు అంకుల్ అంటారు, ఏమైందమ్మా నీకనంటే, నాకు తల తప్ప మిగతా ఏ అవయవాలు కూడా, తల భాగం తప్ప తల కింద భాగం ఏది కూడా పనిచేయదని శ్రీదేవి అక్క ప్రత్యుత్తరం ఇస్తుంది. అప్పుడు వెంటనే ఆయన, అయ్యో అవునా, సరే అమ్మా, ఏంటమ్మా ఇట్లా వచ్చావు, నీకోసం ప్రార్థన చేయాలని అన్నప్పుడు ఈ రీతిగా శ్రీదేవి అక్క అంటుంది, నేను కరుణామయుడు సినిమా చూసి దేవుడిని ఎరిగాను, దేవుడిని తెలుసుకున్నాను. మా నాన్న ఎంతో నా మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అందుని బట్టి మా నాన్న ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీసుకొచ్చాడు కొని. ఆ బైబిల్ నా మీద ఇష్టపూర్వకంతో చదివి వినిపిస్తున్నాడు, కానీ ఆయన యేసుప్రభుని అంగీకరించలేదు. అయితే మా నాన్న కోసం ప్రార్థన చేయండి అని. తప్పకుండా అమ్మానండి. అప్పుడు శ్రీదేవి అక్క మళ్ళీ ఈ రీతిగా అంటుంది, మేము బైబిల్ చదువుతున్నాం, కానీ బైబిల్లో అనేకమైనటువంటి ఆలోచనలు మాకున్నాయి. దయచేసి మేము ఉత్తరం మీకు రాస్తాము, ప్రత్యుత్తరాలు మీరు రాస్తే బైబిల్కి ఉన్నటువంటి ప్రశ్నలకి మీరు ఉత్తరాలు రాయండి అని చెప్తారు. వెంటనే ఆ శ్రీదేవి యొక్క స్వామి అంకుల్ తప్పకుండా అమ్మా అని చెప్పి, ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా అని అడుగుతారు. వెంటనే అప్పుడు అంకుల్ ఈ రీతిగా అంటారు. అప్పుడు శ్రీదేవి అక్క ఈ రీతిగా అంటది, అంకుల్ మా అమ్మ తమ్ముడు కూడా దేవుని వాక్యాన్ని వింటారు, కానీ అయితే వాళ్ళు లోతుగా దేవుడిని ఎరగలేదు. దయచేసి వాళ్ళు కూడా దేవుణ్ణి ఎరుగులాగానే ప్రార్థన చేయండి అని చెప్తారు. తప్పకుండా అని చెప్పి, దేవునికి ప్రార్థన చేస్తానమ్మా, తప్పకుండా మీ ఉత్తరాలకి నేను ప్రత్యుత్తరం రాస్తానని చెప్పి అంకుల్ వెళ్ళిపోతాడు బాపట్ల నుంచి. ఆ తర్వాత 8 నెలల వరకు ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయి. 8 నెలల తర్వాత ఉత్తరాలు రావడం ఆగిపోతాయి. ఇప్పుడు స్వామి అంకుల్ ఈ రీతిగా అనుకున్నానని అంకులే చెప్పారు. బహుశా శ్రీదేవి చనిపోయి ఉంటుంది, దశరథ రాము నాస్తికుడు అయిపోయి ఉంటాడు, అందుకే ఉత్తరాలు రావట్లేదు. అంకుల్ ఆలోచనతో వదిలిపెట్టేశారు. ఆ తర్వాత మళ్ళా బాపట్లలో పరిచర్యకి వెళ్ళినప్పుడు ఇంచుమించు పరిచర్య అంతా అయిపోయిన తర్వాత ఒక కుర్రవాడు శ్రీదేవి అక్క మిమ్మల్ని పిలుస్తుందని చెప్తాడు. అప్పుడు స్వామి అంకుల్ అనుకుంటారు, ఈ రీతిగా అనుకున్నారు, శ్రీదేవి ఇంకా బతుకుందని. వెంటనే అప్పుడు ఆ అక్కని కలవడానికి వెళ్తున్న సమయంలో 3 అంతస్తుల పెద్ద బిల్డింగ్ పక్కన ఒక రేకుల షెడ్లో మంచం మీద అలా పడుకొని ఉంటుంది శ్రీదేవి అక్క. ఆమె దగ్గరికి వెళ్తాడు. అమ్మ శ్రీదేవి ఎలా ఉన్నావు అని అడిగితే, నేను బాగున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అన్న, దేవుడు నా జీవితంలో గొప్ప పరిచర్య చేశాడు, దేవుడు నన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు, చాలా గొప్ప పరిచర్య చేస్తున్నానన్నా అని చెప్పి స్వామి అంకుల్ ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా నువ్వు పరిచర్య చేయడం ఏంటి అని. అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలన్నా, మా నాన్న దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. మా నాన్న దేవుడిని ఎరిగిన తర్వాత, సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత 2 వారాల తర్వాత మా నాన్నకి పక్షవాతం వచ్చింది. నా పక్కనే మంచం మీద ఉన్నాడు. నా పక్క మంచం మీద ఆయన పడుకోబెట్టారు. ఆయన పడుకొని అట్లా చూస్తూ ఉండేవాడు పక్షపాతంతో. అయితే నేను ఒక రాత్రి దాహం 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 అని గట్టిగా అరుస్తూ ఉన్నాను. అయితే ఎవరూ రాలేదు నా దగ్గరికి. అప్పుడు నేను మా నాన్న వైపు చూశాను. నా మెడ ఒక్కటే పనిచేస్తుంది కాబట్టి. మా నాన్న కళ్ళలో నుంచి కన్నీరు రావడం నేను చూశానన్న. ఎందుకంటే మా నాన్నే నేను ఇలా మంచం మీద ఉన్నప్పుడు స్నానం చేయించేవాడు. మా నాన్నే నాకు అన్నం తినిపించేవాడు. మా నాన్నే నేను దాహం అన్నప్పుడు నాకు దాహంకి నీళ్ళు ఇచ్చేవాడు. ఇప్పుడు మా నాన్న పరిస్థితి అలా అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డానన్న నేను. అయితే వెంటనే ఒక పని చేశాను. దేవుణ్ణి అడిగాను, యేసయ్య నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు కదా, నీకు ఇష్టమైతే నా ప్రార్థన అంగీకరిస్తే
మా నాన్న నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి మా నాన్నని దగ్గరికి తీసేసుకో అని చెప్పాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, మా నాన్నని తీసేసుకున్నాడన్న. దేవుడు మా నాన్న దేవుని మహిమలో ఉన్నాడు. చాలా అవునా అయ్యో అని చెప్పి స్వామి అంకుల్ ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ విషయం తెలిసిన తర్వాత. ఆ తర్వాత సరే అమ్మ నువ్వేంటి ఏం పరిచర్య చేస్తున్నావు అన్నప్పుడు, అన్న నేను ఇక్కడే పరిచర్య చేస్తూ ఉన్నానన్న. ఎట్లా అంటే గురువయ్య గారు అని చెప్పి ఒక రిక్షా తొక్కుకునేటువంటి వ్యక్తి. ఆయన వారంలో నెలలో 2 సార్లు నా దగ్గరికి వస్తాడు. మా నాన్న నా కోసం బ్యాంకులో కొన్ని డబ్బులు దాచిపెట్టాడు. ఆ దాచిన డబ్బులో నేను కొంత ఆయనకి ప్రతి నెల నాకు వస్తాయి డబ్బులు. ఆ డబ్బులో నేను కొంత ఆయనకి ఇస్తాను. ఆయన నన్ను హాస్పిటల్లో, కాలేజెస్ దగ్గర, సంత వీధుల్లో, మార్కెట్లో నన్ను తీసుకెళ్ళాలా ఆ రోడ్డు పక్కన పడుకోబెడతాడు. అప్పుడు నేను అందరికి గట్టిగా అరిచి చెప్తాను, యేసుప్రభే నిజమైన దేవుడు, యేసుప్రభే గొప్ప దేవుడు, యేసుప్రభు నిజమైన రక్షకుడని చెప్తాను నేను అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా సరే అమ్మ అని చెప్పి అంకుల్ ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2016లో అంకుల్ మళ్ళీ బాపట్ల పరిచర్యకు వస్తాడు. బాపట్ల పరిచర్యకు వచ్చినప్పుడు అక్కడ స్వామి అంకుల్ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ అంకుల్ ఈ రీతిగా చెప్తాడు, అన్న మీరు వర్తమానం చెప్పే ముందు నా సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యము మీ వల్లే అన్నా అని అంటాడు. స్వామి అంకుల్కి అర్థం కాలేదు. తర్వాత అలా చూస్తూ ఉంటాడు. ఈ శ్రీనివాస్ అంకుల్ స్టేజ్ మీదకి వెళ్ళి సాక్ష్యం చెప్పే ముందు, నా ఆత్మీయమైనటువంటి తల్లికి దేవుని పరిచయం చేసినటువంటి వ్యక్తి, ఆదరణ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు వాక్యం చెప్పక ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను అన్నప్పుడు స్వామి అంకుల్ మనసులో ఓ శ్రీదేవి గురించి చెప్తున్నాడు అని వెంటనే ఆ అంకుల్ సాక్ష్యం చెప్పి కిందకి వచ్చిన తర్వాత స్వామి అంకుల్ ఇలా అడుగుతారనమాట, శ్రీదేవి ఎలా ఉందంటే, అయ్యో అన్న మీకు తెలీదా, శ్రీదేవి మహిమలోకి పిలువబడింది, శ్రీదేవి చనిపోయిందని శ్రీనివాస్ అంకుల్ స్వామి అంకుల్తో చెప్పినప్పుడు స్వామి అంకుల్ బాధపడతారు, అయ్యో అని చెప్పి. అయితే శ్రీదేవి అక్క చేసినటువంటి పరిచర్య ఇంచుమించు 800 మంది దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా మార్చింది. 800 మంది బాప్తిసం తీసుకున్నారు అని చెప్తాను. అందులో ఒక 14 మంది ఫుల్ టైం గాడ్ సర్వెంట్లోకి వచ్చారు. అందులో నేను కూడా ఒకడిని. ఆమె ఒకరోజు రోడ్డు మీద వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆమెతో తర్కించాను, యేసుప్రభు ఎట్లా నిజమైన దేవుడు అని చెప్పి. కానీ ఆమె నాకు ఎంతో దేవుని గురించిన లేఖనాలు చెప్పి దేవుణ్ణి నాకు పరిచయం చేసింది. నేను నా భార్య ఇద్దరం కూడా దేవుణ్ణి తెలుసుకున్నామని ఆయన చెప్తూ ఉంటాడు. ఈ దినం తన యొక్క జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేసినాడు. ఈ లోకంలో నీకేమున్నా లేకపోయినా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుణ్ణి నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. శ్రీదేవి యొక్క జీవితంలో తను అవయవాలన్నీ పనిచేయకపోయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలో ఎంతగానో దేవుని కోసం ప్రాకులాడింది. ఇది ఈ సాక్ష్యం వింటున్న నీవు దేవుని కోసం ఏదైనా పోసానా, ప్రభా నేను కూడా నీ పరిచర్య చేస్తాను, చేయాలి అనే ఇంట్రెస్ట్ నీకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో చేస్తాడు. దేవుడు అట్లాంటి ధన్యతను మనందరికి అనుగ్రహించి దేవుణ్ణి నమ్ముకొని ఉన్నటువంటి మనము అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని వాడుకుందాం. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును కాక. ఆమేన్.